2025 సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. మకర రాశి వారికి ఈ ఏడాది సాధారణంగానే ఉండబోతోంది. కొంతమేర మిశ్రమ ఫలితాలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఆరోగ్య కోణం నుంచి చూస్తే మకర రాశి వారికి ఈ ఏడాది బాగానే ఉంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మునుపటి సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యం. ముఖ్యంగా మార్చి నెల తర్వాత శని ప్రభావం మీ రెండో ఇంటి నుంచి దూరంగా ఉంటుంది. ఈ మార్పు వల్ల మీ మొదటి ఇంటిని బలపరుస్తుంది. వృత్తి ఆరోగ్యం విషయంలో 8 నెలల పాటు మీకు చాలా సానుకూలంగా కనిపిస్తోంది. మెరుగైన ఆరోగ్యాన్ని కలిగిస్తోంది. మే నెల తర్వాత మీరు క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే జీర్ణ సమస్యలు ఉదర సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. జాతకం పరంగా మే నెల మధ్య వరకు బృహస్పతి సంచారం అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే చాలా వరకు మీరు ఆరోగ్యం విషయంలో ఆహారాన్ని ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది. ఆరోగ్యం విషయంలో మీరు మే నెల తర్వాత కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. బలహీనపడే అవకాశాలు జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక గత ఏడాది కంటే మంచి ఆరోగ్యం ఈ సంవత్సరం కనిపిస్తోంది. మీ గ్రహబలం బట్టి మంచి మితాహారం తీసుకోండి. జీవనశైలితో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. నోరు కడుపు ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక డబ్బులు కూడా పొదుపు చేసుకోవడం చాలా అవసరం ఈ ఏడాది కూడా. ఇక మకర రాశి వారికి విద్యాపరంగా చూస్తే విద్యారంగంలో చాలా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు బృహస్పతి ఉన్నత విద్యకు మీకు అనుకూలంగా చూపిస్తోంది. ఇది 5వ ఇంట్లో ఉంటారు. మీకు విద్య విషయంలో చాలా అదృష్టం కలిసి వస్తోంది. సుమారు 10 ఏళ్లుగా చాలా వరకు ఉద్యోగం కోసం విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చూస్తున్న వారికి ఒక మంచి అదృష్ట సమయం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం 10 ఏళ్లుగా చూస్తున్న వారికి ఇది నిజంగా ఒక గొప్ప అదృష్టమైనటువంటి ఏడాదనే చెప్పాలి. అలాగే పిల్లల విద్య కోసం ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాలని 4-5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ ఏడాది అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ పిల్లలకు విద్య విషయంలో చాలా అదృష్టం కనిపిస్తోంది. ఉన్నత విద్యకు మాత్రమే కాదు, ప్రాథమిక విద్యకు వేదాలు నేర్చుకునే వారికి అన్నింటా విజయం కనిపిస్తోంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కాదు, మొదటి విధానంలో పరీక్షల్లో ఫస్ట్ ప్లేస్కి సాధిస్తారు. శాస్త్రాల వంటి మతపరమైన లేకపోతే గ్రంథాలను అభ్యసించే వారికి కూడా ప్రయోజనం కనిపిస్తోంది. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. మీ తెలివి జ్ఞానం మరింత పెరుగుతుంది. మంచి ఫలితాలతో స్కాలర్షిప్ల ద్వారా చదువుకునే వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఏడాది. చదువుల్లో బాగా రాణిస్తారు. ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులు కూడా మంచి పనితీరు కనబరిచే అవకాశం కనిపిస్తోంది. ఎంతో కాలంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న మకర రాశి వారికి ఈ ఏడాది 100లో 95% వరకు అదృష్టమే కనిపిస్తోంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 6వ ఇంటికి వెళ్తారు. ఇది సాధారణంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో పోటీ పరీక్షలు, యూనివర్సిటీల్లో, విదేశాల్లో చదువు కోసం అప్లై చేసేవారికి మంచి సానుకూలమైన ఫలితాలే వస్తున్నాయి. స్కాలర్షిప్ కోసం చూసేవారికి మే నెల తర్వాత సానుకూల స్పందన కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మే నుంచి నవంబర్ 13 వరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరైనా సరే ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే ఈ కాలం వారికి అనుకూలమైన కాలం. విదేశాల్లో అలాగే విదేశాలకు దూరంగా ఉండి చదువుకుంటున్న వారు కూడా బాగా రాణిస్తారు. చెప్పాలంటే గత 10 ఏళ్లలో మకర రాశి వారికి ఈ ఏడాది విద్యలో అద్భుతమైనటువంటి ఏడాదనే చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి వ్యాపార పరంగా చూద్దాం. మకర రాశికి 2025 వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్యలో ఎన్నో ఫలితాలు కూడా పొందుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మీకు పాత బకాయిలు కూడా వస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ, టెక్స్టైల్స్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి తొలి 6 నెలల తర్వాత మరింత అద్భుతమైనటువంటి సంవత్సరంగా కనిపిస్తోంది. మే నెల అన్ని రకాల వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఇస్తోంది. మీరు బాగా ప్లాన్ చేసిన ప్రాజెక్టుతో పనిచేస్తే మరింత అధిక లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. తరువాత 6 నెలల కాలంలో టైల్స్, సిమెంట్, ఫార్మా, రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంకులు, ఫ్యాన్సీ, కిరాణా, ప్రాసెస్ ఫుడ్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి 10 నెలలు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. కొత్తగా ఈ వ్యాపారాల్లో ఫ్రాంచైజీలు, అదేవిధంగా కొత్త స్టోర్లు ఏర్పాటు చేయాలన్నా, కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలన్నా, మరోచోట ఈ ప్రాజెక్ట్ని కొత్తగా ప్రారంభించాలన్నా దసరా తర్వాత మీకు తిరిగే ఉండదు. దాదాపు 10 నెలల పాటు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. చివరి 2 నెలలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు ఈ వ్యాపారాలు చేసేవారు. రాజకీయ నాయకులకు మాత్రం పదవీగండం కనిపిస్తోంది. మంత్రి పదవిలో ఉన్నవారు ఆ పదవిని పోగొట్టుకోవచ్చు. అలాగే ఎమ్మెల్యేగా ఉన్నవారు ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ఆ పదవికి దూరం అవ్వచ్చు. ఏప్రిల్ నుంచి ఈ రాశి వారు, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. టెక్నాలజీ సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారాలు చేసేవారు తొలి 6 నెలల తర్వాత అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. మార్చి నెల తర్వాత మీరు బంక్స్, అలాగే టెక్స్టైల్, ఫార్మా కంపెనీలు నిర్వహిస్తూ ఉంటే మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే శని ప్రభావం మీపై చాలా పాజిటివ్గా కనిపిస్తోంది.
2025 సంవత్సరం చివరి భాగంలో అంటే నవంబర్ 11 నుంచి కొంతమేర ఎదురు దెబ్బలు తగలవచ్చు. అయితే మరింత కృషి చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులు ఈ సమయంలో. ఎందుకంటే 10వ ఇంటిపై బృహస్పతి 5వ అంశం అనుకూల ఫలితాలు ఇస్తోంది, మిశ్రమ ఫలితాలు చూపిస్తోంది. కాంట్రాక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది దీని సూచన. అయితే ఈ రంగాల్లో వ్యాపారాలు చేసేవారు కాస్త ఎదురు దెబ్బలు తగిలితే విష్ణువుని ఖచ్చితంగా పూజించండి. శనీశ్వరుడికి శనివారం తెల్లవారుజామునే తైలాభిషేకం చేయండి. ఎవరైతే ఇలా వ్యాపారాల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారో వారు ఖచ్చితంగా శనివారం ఈ పరిహారాలు చేసుకుంటే కొంతమేర వారికి ఉపశమనం అయితే ఉంటుంది. ఇక మకర రాశి వారి కెరీర్ పరంగా చూస్తే మార్చి నెల తర్వాత మంచి ఫలితాలే వస్తున్నాయి. మార్చి తర్వాత ఉద్యోగ సంబంధిత మార్పులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని చూస్తే ఖచ్చితంగా ఇది అనువైన సమయం. మే నెల మధ్య వరకు 5వ ఇంట్లో బృహస్పతి సంచారం ఉంది. మీరు మార్చి చివరి నుంచి ఏప్రిల్ అలాగే మే నెల మధ్య వరకు ఉద్యోగంలో మార్పులు చేసుకోండి. ఇంటర్వ్యూల విషయంలో అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి వేరే కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే ఈ 2 నెలలు మీకు చాలా అనుకూలమైన సమయం. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకుంటే మాత్రం ఆగస్టు తర్వాత మాత్రమే ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే మీకు తిరుగు ఉండదు. ఒకవేళ మీరు అదే ప్లేస్లో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉంటే ఆగస్టు వరకు మీరు ఖచ్చితంగా ఉన్నతాధికారుల పిలుపు కోసం ఎదురు చూడాల్సిందే. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీపై నమ్మకం మరింత పెరిగేలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకావు. అయితే ఇతరుల నుంచి కొంత పోటీ ఎదుర్కొంటారు. అంటే ప్రమోషన్లో మీకు 2-3 కాంపిటీషన్ అవ్వచ్చు. మకర రాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఏ విధంగా ఉందో చూద్దాం. మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు బృహస్పతి సంపత్తో మీకు వెన్నంటి ఉంటారు. ఆ తర్వాత కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా చెక్కులు ఇవ్వడం, బాండ్లు, ప్రామిసరీ నోట్లు, అప్పులు ఇచ్చే విషయంలో స్నేహితులు, బంధువులను కూడా నమ్మి ముందుకు అడుగు వేయవద్దు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది అయినా ఎదురుకావచ్చు. సెప్టెంబర్, అక్టోబర్లో ఆదాయాన్ని సంపాదించడంలో బృహస్పతి అంతగా సహాయపడకపోవచ్చు. రాహుకేతు పూజలు తొలి 6 నెలల తర్వాత చేయించుకుంటే చాలా మంచిది. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా వేరే వ్యక్తిని నమ్మి అప్పులు ఇవ్వవద్దు, మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టవద్దు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు మకర రాశి వారు. మకర రాశి వారికి ప్రేమ జీవితం చూస్తే ప్రేమ జీవితం చాలా సాఫీగా ఉండబోతోంది. పెద్దలు ఖచ్చితంగా మీ ప్రేమను యాక్సెప్ట్ చేయవచ్చు. మీకు 3 ముళ్ళు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. ఈ ఏడాది ప్రేమ జీవితం చాలా అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా మే నెల తర్వాత మీకు చాలా అనుకూలమైన సమయం. మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. పెళ్ళికి కూడా పెద్దలు ఒకే చెబుతారు మే నెల తర్వాత. ఇక వివాహ వయస్సుకు చేరుకున్న వారికి ఈ ఏడాది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు లాభాల ఇంట్లో ఉన్నారు. ఇది వివాహానికి అనుకూలమైన సమయం. ప్రేమ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. పెద్దలు వివాహం చేయడానికి చూస్తూ ఎన్నో సంబంధాలు వస్తూ వెళ్తూ ఉన్నా మీకు ఈ ఏడాది ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ముఖ్యంగా మే నెల మధ్యకాలంలో అనుకూలమైన మార్గం కనిపిస్తోంది. పెళ్లిళ్లకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది ఈ ఏడాది. మీకు మంచి భాగస్వామి వస్తారు. ఎంతో కాలంగా వివాహం కోసం చూస్తున్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. నాగులకి పూజలు చేయండి. సర్పదోషాలు ఉంటే తొలగిపోతాయి. ఈ ఏడాది 100కి 98% వివాహానికి అనుకూలంగా ఉంది మకర రాశి వారికి. ఇక కుటుంబ విషయానికి వస్తే మిశ్రమ అదృష్టం తీసుకువస్తోంది. ప్రారంభం నుంచి మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం కూడా కనిపిస్తోంది. కొన్నిసార్లు కుటుంబ సంబంధాల్లో సమస్యలు వస్తాయి. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. సోదరులు అలాగే అక్క చెల్లెలతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. కుటుంబ విషయంలో అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య చిన్న చిన్న తగువులు వస్తాయి. పెద్దలు వాటిని పరిష్కరిస్తారు. అయితే అన్నయ్య వదిన నుంచి అలాగే తమ్ముడు మరదల నుంచి కొన్ని అపార్థాలు, ఇబ్బందులు కలిసి ఉన్న కుటుంబాల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. పెద్దల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోండి. ఇక ఈ ఏడాది కొత్తగా మీరు ఇంటి నిర్మాణం కోసం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆగస్టు 14 తర్వాత అనుకూలమైన సమయం కనిపిస్తోంది. కొత్త ఇంటి నిర్మాణం, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకి చివరి 4 నెలలు మీకు అనుకూలంగా కనిపిస్తోంది. పొలాలు, స్థలాలు, కమర్షియల్ ఫ్లాట్ల కొనుగోలుకి ఈ ఏడాది అవకాశం కనిపిస్తోంది మకర రాశి వారికి. ఇక కోర్టు కేసుల్లో కూడా ఈ ఏడాది మీకు అనుకూలమైన తీర్పులే రావచ్చు. వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో సేవింగ్స్ ఈ ఏడాది భూమిపై పెట్టుబడిగా పెట్టవచ్చు ఈ మకర రాశి వారు. ఇక ఈ మకర రాశి వారు కొందరు ఉమ్మడి కుటుంబంగా ఉంటే అప్పుడప్పుడు అపార్థాలు, చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అయితే అవి తీవ్రంగా ఉండవు. 3వ వ్యక్తిని మీ గొడవల్లోకి తీసుకురాకండి. మార్చి నెల తర్వాత 3వ ఇంటిపై శని యొక్క 3వ అంశం ముగుస్తుంది. సో ఇది గ్రహ వ్యవహారాలకు సంబంధించి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది ఆగస్టు వరకు. కుటుంబంలో మనశ్శాంతి అయితే కలుగుతుంది. ఏదైనా సమస్య ఉన్నా బయట వారిని పరిష్కారం కోసం పిలవద్దు. మీ కుటుంబంలోనే పెద్దల ద్వారా నలుగురు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఇక మకర రాశి వారికి పరిహారాల గురించి చూద్దాం. ప్రతి 3వ శనివారం విష్ణుమూర్తి దేవాలయంలో ఉన్న పెద్ద పూజారి గారికి పసుపు దుస్తులను దానం చేయండి. అలాగే
ఎల్లప్పుడూ మీ జేబులో ఒక చిన్న వెండి ముక్కను దాచుకోండి. మీ నుదుటిపై సాధారణ పసుపు తిలకం పెట్టుకోండి. ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టి పేదలకు అన్నదానం చేయడం ఆర్థిక పెరుగుదల, కుటుంబ శ్రేయస్సు పెంచుతుంది. ఓం నమః శివాయ.